గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి Dear madams, గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో
మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పిగంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి, మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy. छोटी 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 बातें, मीठी 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 यादें, ओ छोटी 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 बातें, मीठी 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 यादें. ओ परिचयम ఎప్పుడు చిన్నదే చెలిమికే కాలమే చాలదే, ఎన్నో వేల కథలు छोटी 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 बातें, ओ मीठी 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 यादें. Oh yeah. ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహమంటే ఏమిటంటే, పుస్తకాలు చెప్పలేని పాఠం అంట, కోరుకుంటే చేరదంట, వద్దు అంటే వెళ్ళదంట, నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట, ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం, నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ ఎన్నో వేల కథలు छोटी 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 बातें, छोटी छोटी बातें बातें, मीठी 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 यादें, मीठी मीठी यादें यादें. Attention guys, 2 days లో మన కాలేజ్ ఫెస్ట్. The theme is retro. గుర్తులేవి లేని నాడు బ్రతికినట్టు గుర్తురాదే తీయనైనా జ్ఞాపకాల గుండెలోన అచ్చయేవి సావాసాలే, బాధలేవి లేని నాడు నవ్వుకైనా విలువుండదే, కళ్ళలోనా కన్నీళ్ళున్నా పెదవుల్లో నవ్వు చెరగదే, స్నేహం వల్లే నీ కష్టం తనదనుకుంటూ నీ కలనే తనదిగా కంటూ నీ గెలుపుని మాత్రం నీకే బదిలేస్తూ ఎన్నో వేల కథలు ఇంకో కథ మొదలు. छोटी 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 बातें, छोटी छोटी बातें बातें, मीठी 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 यादें, मीठी मीठी यादें यादें.
కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పుల్లైసు నుండి గ్రీన్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్, ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్, డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్, పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్, ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్, ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన, నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్, ఫ్రూటీల నుండి బీరులోకి మారిన, పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్, మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన, నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్, అన్ని పోర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్, ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎందు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్, ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా, అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా, గుండె ప్రతిలయలోన నేను లేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా, తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా, అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది, జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతుంది.
ఫోన్లో అలాగే ఇంకో నెక్స్ట్ టైం వేసుకోవాలి ఇంకో అన్నీ వేసుకోవాలి మళ్ళీ కావాలని నా పేరు అయ్యప్ప నేను మనందరితో ఎక్కుతున్నాయి 10th క్లాస్ చదివాను తర్వాత వికాస్ జూనియర్ కాలేజ్లో చేసాను దేవారం చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్లో చేసాను ప్రజెంట్ హైదరాబాద్ స్కూల్ రాలేదు తర్వాత 10th క్లాస్ వచ్చి స్కూల్ రావడం లాస్ట్ స్కూల్ రావడం లేపి బయట ఉందంటే నాకు బాగా గుర్తొచ్చిన మెమరీ ఏంటంటే ఈ బెంచ్ చూస్తే బాగా గుర్తొచ్చిన మెమరీ ఏంటంటే అసలు ఏం జరిగిందంటే ఒకరోజు ఎవరో తెలీదు ఎవరో అమ్మాయి పేరు రాశారు బెంచ్ మీద నేను పులుసు నాగరాజు ఎవరో ఉన్నారు నలుగురు ఉన్నాం మేము హడావిడికి ఏం చేసినట్టు బెంచ్ మార్చేసి అమ్మాయి వెళ్ళి కంప్లైంట్ చేసింది సార్ సుబ్బారావు గారికి పేరు గుర్తులేదు అయితే సుబ్బారావు గారు వచ్చి ఎవరు రాశారని అడగల బెంచ్ ఎవరు మార్చారు అడిగారు నిలబడ్డా నేను ఆడు మరి ఇద్దరు కుట్టారు బయటకు తీసుకెళ్లారు రెచ్చగొట్టరు కొట్టారు పేరు చేంజ్ చేసినట్టు రాసిన తర్వాత తెలియదు నాకు ఫస్ట్ బెంచ్ అంటే నాకు అది గుర్తుంది మెమరీ నేను ఫస్ట్ హౌస్ వైఫ్ డిగ్రీ బిఎస్సీ కంప్యూటర్స్ చేశాను నాకు పాప బాబు హిందీలో 90 అబౌవ్ వచ్చినందుకు హిందీ అది మొత్తం డిక్షనరీ ఇచ్చారు అదొకటి మెమరీ నా పేరు నాగబాబు చాలా మంది గుర్తున్నా అందుకే అప్పుడు బాగా ఇప్పుడు ఉన్నాడు కదా సేమ్ అదే పర్సనల్ ఉండేవాళ్ళు అప్పుడు 10th లో కొద్దిగా రావచ్చు నేనైతే చెన్నైలో జాబ్ చేస్తాను సాఫ్ట్వేర్ నాకు బాబు ప్రస్తుతానికి నేను ఇక్కడ ఏంటంటే మేము వాసు వీళ్ళతో మేము అందరూ కొద్దిగా క్లోజ్గా ఉన్నాం అంటే మొత్తం గ్యాదర్ చేసి చాలా మంది కలవాలన్నా చాలా మంది చెప్పాం కానీ కొంతమంది మిస్ అయ్యారు చాలా మంది ట్రై చేసాం ఇంకా ట్రై చేస్తాం చూద్దాం చూసరికి ఎవరు రావట్లేదు ఫోన్లు ఎక్కలేదు కొంతమంది చాలా మంది అది కూడా కొద్దిగా మళ్ళీ ఇప్పుడు ఇయర్ కలిసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అంటే మళ్ళీ ఎంతమంది వస్తారో కూడా తెలియదు రావచ్చు రాకపోవచ్చు ఇంట్రెస్ట్ చూపించుకోవచ్చు ఇప్పుడే చూపించట్లేదంటే తర్వాత ఇంకా చూపిస్తారో కూడా తెలియదు అది సార్ మీరు కూడా వచ్చి మాట్లాడాలి ఏడుస్తాను ప్రజెంట్ అయితే వైజాగ్లో ఉంటాను వైజాగ్ అయితే చెప్పాల్సి వస్తుంది నేను ఇంటర్ వరకు చదివాను ప్రజెంట్ అయితే హౌస్ వైఫ్ నాకు 2 బాబులు నాకు ఈ క్లాస్ 1 మెమరీ ఏంటంటే మనకి యూనిట్ ఎగ్జామ్స్ అయ్యావు కదా పిఎస్ అయితే లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్స్లో యూనిట్ టెస్ట్లకి అసలు ఏమీ రాయలేదు నేను పేపర్లో నేను మామూలుగానే కొంచెం తక్కువ స్టూడెంట్ని అప్పుడైతే ఏమీ రాయలేదు సరే సార్ ఏంటి 2 కొట్టేస్తే దొరికితే అని చెప్పేసి ముందు వేరే క్లాస్ సాఫ్ట్వేర్ క్లాస్ అయ్యింది ఆ క్లాస్ ఎలా జంప్ చేశానంటే మెదలకుండా వెళ్ళిపోయినమాట బయటికి వామిటింగ్ వస్తుందని చెప్పేసి వెళ్ళిపోయి అప్పుడు కొత్తగా మనకి అటు సైడ్ స్టెప్స్ కట్టారు కదా ఆ స్టెప్స్ కింద కూర్చొని వెళ్ళిపోయి అప్పుడు పెద్దలకి మాస్టర్ ఉంటారు కదా ఆయన కొంచెం స్మోక్ చేసేవారు కదా ఆయన అలా వచ్చేమాట వచ్చి ఏంటిగా కూర్చున్నాను అని చెప్పేసి కూర్చున్నాను అనమాట అక్కడ తర్వాత సార్ వెళ్ళిపోయిన తర్వాత ఆ క్లాస్ అయిపోయిన తర్వాత అప్పుడు లోపలికి వచ్చాను అది బాగా గుర్తుంది నా పేరు పావని నేను భీమర్లో ఉంటాను అయితే నా మెమొరీ ఏంటంటే ఇక్కడ నేను 10th క్లాస్లో లంచ్ బాక్స్ తెచ్చుకుంటాం కదా నేను అసలు 10th క్లాస్లో నా లంచ్ బాక్స్ నేను తినేదాన్ని కాదు నా బాక్స్ ఎప్పుడు ధనలక్ష్మి తినేసేది ధనలక్ష్మి బాక్స్ స్వాతి బాక్స్ నేను తినేదాన్ని అదే నా స్వీట్ ఇప్పటికీ గుర్తుంటుంది
కొంచెం ఫ్యామిలీకి టైం ఇవ్వాలని చెప్పేసి మా హస్బెండ్ వచ్చేసి బిఎస్సీ ఎంఎల్టీ, ఆయన వచ్చేసి ఆర్టీవీలో మెడికల్ ల్యాబ్ ఉంది. సో ఆయనకి కొంచెం హెల్ప్ చేయాలని చెప్పేసి మళ్ళీ మెడికల్ ఫీల్డ్లో డిఎంఎల్టీ కట్టి సో ఇప్పుడు ల్యాబ్ చూసుకుంటున్నాను. మా పాపి చెప్పింది కదా బాక్స్ అందుకే ధనలక్ష్మి ఇలా ఉందనుకుంటాను. దాని బాక్స్ తినబట్టే వాళ్ళు మేనేజ్మెంట్ చేశారేమో అనిపిస్తుంది ఇప్పటికీ కూడా. ఓకే, థ్యాంక్ యూ. ప్రజెంట్ మాది కాకినాడ, ప్రజెంట్ వైజాగ్. నా పేరు పావని సార్, నేను వేమర్లో ఉంటాను, తెలుగు స్కూల్లో చేస్తాను. నా పేరు నా పేరు పుట్టి వెంకటలక్ష్మి సార్, కొండూరు నర్సీపట్నంలో వనరాదుర్గం, కొండూరు సిగరెట్ హెర్బల్ లైఫ్లో చేస్తాను. హెర్బల్ లైఫ్ పొప్పుడు వెంకటలక్ష్మి సార్, ఏలూరండి. ఇప్పుడు ఏలూరులో ఉంటుందండి. ఏం హౌస్ వైఫ్ మా వారి బిజినెస్, నేను హౌస్ నా పేరు పార్వతి, చిన్నపిల్లేరు ఆదిత్య జూనియర్ కాలేజ్లో జూనియర్ టీచర్గా చేస్తాను. ఆదిత్య జూనియర్ కాలేజ్ నా పేరు పేరు ధనలక్ష్మి, మన కాపాలి సార్, తిరుపతిలోనే ఉంటాం. మా హస్బెండ్ బిఎస్సీ ఎంఎల్టీ చేశారు, సో ల్యాబ్ చూసుకుంటాం. నేను డిఎంఎస్సీ చేస్తాను. చెప్పిన మాట అంటారు, మాట పోతే ఏం చేయదో. కొమ్మర అనిల్ కుమార్ అండి, కాడపల్లి అండి, బీటెక్ చేశాను ఈసీగా. మూడులోనే బిజినెస్ చేస్తాను. పేరు చవార్ల రామనాథపడి అండి, కొల్లూరు అండి.
సార్ నా పేరు గుంటూరులో ఉంటాను సార్, బెంగళూరులో జాబ్ చేస్తాను. రబ్బెన్ సింపనీస్ వర్తూరు సార్ మాట్లాడాను సార్. మీరు వైట్ ఫీల్డ్ అని చెప్పారు సార్ మన ఫోన్లో. రాము సార్ బిఎస్సీ కంప్లీట్ అయింది, ప్రస్తుతం అక్వాకల్చర్ చేస్తాను. చాకిందపాటి నాగో సార్, తాంగడ చెన్నైలో జాబ్ చేస్తున్నాను, సాఫ్ట్వేర్ వరంగల్ చేస్తాను. చెన్నై, తిరుపతి, బెంగళూరు అలాంటి వాటికి అడ్రస్లు ఇవ్వండి వచ్చినప్పుడు బాగుంటుంది. బర్నాల శ్రీను సార్, తాడినాడ అక్వాకల్చర్. గుడిగట్టి నరేష్ సార్, కొండూరు, ఇప్పుడు హైదరాబాద్లో ఉంటాను సార్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. వజ్రాల రాజేష్ సార్, బిఎస్సీ చేశాను, డయాగ్నోస్టిక్స్ హైదరాబాద్లో. ఆక్వాకల్చర్ పులుసు నాగరాజు సార్, బిఏ మెకానికల్ చేశాను, ఇప్పుడు హైదరాబాద్లో సొంతంగా కంపెనీ స్టార్ట్ చేశాను సార్ కల్పన నుంచి గిట్టి కంప్లీట్ చేశాను. శ్రీరామ్ నాగరాజ్ సార్, గుంటూరు సార్, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎక్కడ గుంటూరు గారి నా పేరు ప్రొఫెసర్ సార్, షాప్ నా పేరు పర్సనల్ సార్, హైదరాబాద్ జాబ్ అందరికీ ఊరికే తెలుసుకుంటే సార్, చింతానేట నేను కృష్ణా జిల్లా కార్పొరేట్లో జూనియర్ అసిస్టెంట్గా చేస్తాను. వస్తా ఉంటారు. నా పేరు చార్జెస్ సార్, గుంటూరులో. బయట సర్టిఫికేట్ లేదు సార్. బతుకులు తీర్చిదిద్ది మా భవితకు బాటలు వేసి, అజ్ఞానము చీకటి తొలగించి విజ్ఞానము వెలుగులు పంచి, డాక్టరులను, కలెక్టర్లను, ఇంజనీరులను, శాస్త్రవేత్తలను, ఎందరెందరో మేధావులను, ఎందరెందరో మేధావులను మాకందించిన ఓ గురువులార మీకు పాదాభివందనాలు. మా ఉపాధ్యాయులారా మీకు రుణపడి ఉంటాము. పసిప్రాయములో ఉన్నప్పుడు, పాఠశాలకెళ్ళేటప్పుడు, అజ్ఞానములో ఉన్నప్పుడు, అక్షరాలు రాకున్నప్పుడు, పలక బలపం పట్టించి అక్షరమాలలు నేర్పించి, ఆటపాటల మాటలతో పాఠాలను బోధించారు. మంచి చెడులను వివరించి విద్యా బుద్ధులు నేర్పారు. మీకు పాదాభివందనాలు. మా ఉపాధ్యాయులారా మీకు
జీవితంకు ఆధారమైనట్టు విద్యార్థుల ప్రతి విజయం వెనుక గురువుల కృషి కనిపించలేనిది. మాలో ప్రతిభను గుర్తించి ఆ ప్రతిభకు పదును పెట్టారు. తెర వెనుకాల మీరుండి మమ్ములను గెలిపిస్తారు. ఆడే పాడే వయసులో మాకు మార్గదర్శిగా నిలిచారు. ఓ గురువులారా మీకు పాదాభివందనాలు. మా ఉపాధ్యాయులారా మీకు రుణపడి ఉంటాము. గురువుల స్థానమే మిన్నా. ఉపాధ్యాయ వృత్తి కన్నా విలువైనదేది లోకాన. తప్పులు చేస్తే దండించి క్రమశిక్షణనే నేర్పారు. సలహాలెన్నో అందించి మా సందేహాలను తీర్చారు. విజ్ఞాన విలువలను బోధించి విద్యాదాతలు అయినారు. మీకు పాదాభివందనాలు. మా ఉపాధ్యాయులారా మీకు రుణపడి ఉంటాము. ప్రధానమంత్రులు గురు శిక్షణలో చదివిన వాళ్ళే. ఉన్నత పదవులు ఉద్యోగాలు గురువులు మనకు పెట్టిన భిక్షే. ప్రతి రంగములో రాణించే నైపుణ్యాలను అందించే అధ్యాపకులే ఇలలోన ఆరాధించే దేవతలు. భావితరానికి జ్ఞానం అందించే కొత్త గురువులను అందిస్తారు. మీకు పాదాభివందనాలు. మా ఉపాధ్యాయులారా మీకు రుణపడి ఉంటాము. గురువులారా మీకు పాదాభివందనాలు. మా ఉపాధ్యాయులారా మీకు రుణపడి ఉంటాము. గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా. ఎంత చెప్పినా తరగని మా త్యాగధనుల్లారా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. వయసులోన పలక బలపంతో మొదలు పయనం, అంచలంచెలుగా మేమెదుగుతుండే
మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు జనమందరిలో తానొకడే కాడు మన గుండెల్లోనే ఉన్నవాడు కను పాపలకెందుకు ఎదురై రాడు మన నవ్వుల్లో నమ్మకమే వాడు మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు జనమందరిలో తానొకడే కాడు మన గుండెల్లోనే ఉన్నవాడు కను పాపలకెందుకు ఎదురై రాడు మన నవ్వుల్లో నమ్మకమే వాడు మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు నిన్నటి దారిని ప్రశ్నిస్తాడు తానే రేపటి బాటని సృష్టిస్తాడు నిద్దుర మాటున దాక్కునిడు మన కలలకు పగటిని చూపిస్తాడు బ్రతకడము అద్భుతమంటూ ప్రతి నిమిషం జీవిస్తాడు తనలాగే జీవించేట్టు మన దారి మార్చేశాడు నలుదిక్కులు చెరిపేరక్కై వాడు సూర్యుడికి తూర్పు దిక్కవుతాడు మన సూర్యుడు తానై వెలిగిన వాడు ఏ మబ్బుల చాటున దాక్కున్నాడు మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు జనమందరిలో తానొకడే కాడు మన గుండెల్లోనే ఉన్నవాడు కను పాపలకెందుకు ఎదురై రాడు ఈ రీయూనియన్కి వచ్చిన ఉపాధ్యాయులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గౌరవనీయులైన గురువులారా, ప్రియమైన స్నేహితులారా, మన పాఠశాల ప్రాంగణంలో ఈరోజు ఇలా కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. కాలం మారినా బాధ్యతలు పెరిగినా ఈ గేటు దాటగానే మనం మళ్ళీ అదే పాఠశాల పిల్లలయ్యాం. మనల్ని తీర్చిదిద్దిన ఆదరణీయ గురువుల ఆశీస్సులు లేకుండా ఈరోజు మన ప్రయాణం సాధ్యమయ్యేది కాదు. వారికి మన హృదయపూర్వక ధన్యవాదాలు శిరస్సు వంచి మరొకసారి తెలియజేస్తున్నాం. ఈ రీయూనియన్ జ్ఞాపకాలు పండుగగా, బంధాలను బలపరిచే వేడుకగా నిలవాలని కోరుకుంటున్నాం. ఇక్కడ మన స్నేహాలు పుట్టాయి, ఇక్కడే మన కళలు మొదలయ్యాయి. ఈరోజు మళ్ళీ అదే నవ్వులు, అదే స్నేహ బంధాలు మళ్ళీ మనం కలుసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ రీయూనియన్కి సంబంధించిన ఉపాధ్యాయులందరూ రావడం అనేది మాకెంతో సంతోషంగా ఉంది. ముందుగా వచ్చిన వాళ్ళంతా కూడా వేదికని అలంకరించాలని కోరుకుంటున్నాం. ముందుగా అయితే మా ప్రధాన ఉపాధ్యాయులు గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. సుబ్బారావు గారిని స్టేజ్కి వచ్చి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ఆయనతో పాటు మేడం గారు కూడా స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం.
మాస్టారు తెలుగు మాస్టారు. సో త్రినాథ్ సార్ గారిని వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాము. బిగ్ థాంక్స్ టు త్రినాథ్ సార్. ఎక్కువ అనమాట. ఇప్పుడైతే వచ్చింది జనార్దన్ సారు, సత్యనారాయణ సారు. జనార్దన్ సార్ని అయితే వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాను. బిగ్ క్లాప్స్ టు జనార్దన్. ఇప్పుడు స్కూల్లో చూడగానే మనకి వాతావరణం గుర్తొస్తుంది కదా, పచ్చని వాతావరణం. సో ఎన్ఎస్ఆర్ అనమాట, సత్యనారాయణ గారిని వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాము. పిలుస్తున్నాము. లేట్గా పిలిచినా లేటెస్ట్గా పిలిచినట్టు యంగ్ అండ్ డైనమిక్ సార్ని అయితే వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాము. బిగ్ క్లాస్. మమ్మల్ని సమాజానికి మంచి పౌరులుగా తీర్చిదిద్దిన శ్రీ వీరకుమారి టీచర్ గారిని అయితే వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాము. ఆవిడతో పాటు ఆవిడ మాతృమూర్తి గారు కూడా రావాల్సిందిగా కోరుతున్నాము. సార్ గారిని వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాము. కదా, సో ఏ యుగంలో కంప్యూటర్ సార్ గొప్ప వాళ్ళ, ఏ గొప్పదా అంటే నేను చెప్పేది ఎప్పుడు కూడా కంప్యూటర్ సారే గొప్ప అని చెప్తాం. ఆయన ఇన్స్ట్రక్షన్స్ అయితే ఏ అలా డెవలప్ అవుతాయా అని చెప్పేసేది మా ఒపీనియన్. మేమైతే వెంకటేశ్వర స్వామి సార్ని వేదికని అలంకరించవలసిందిగా
మేడిశెట్టి రంగప్రసాద్ గారిని వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాము. ఈ సారథి మా ఊరే సార్, మేమైతే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఈ బాబు ఇతన్ని మేము ఆడించే వాళ్ళం చిన్నప్పుడు. ఇతను జాబ్ కొట్టేశాడంటే शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते दीपज्योतिर्नमोऽस्तु ते दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपो हरतु मे पापम् सन्ध्यादीपनमोऽस्तु ते ओ दीपब्रह्मरूपस्त्वं ज्योतिषां प्रभुरव्ययः ओ दीपब्रह्मरूपस्त्वं ज्योतिषां प्रभुरव्ययः ఒకటే జీవితం స్నేహాలే ఓ వరం కరిగే ఈ క్షణం చేసే జ్ఞాపకం పడితే ఒక్కడే మరి రారా అందరే కలిగే ధైర్యమే కలిసుంటే నలుగురే కష్టం నష్టం ఏది రాని స్నేహం నీలో బలం కదా ఓసారొస్తే పోనే పోని వరం ఇదే 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 హుషారే హుషారే ఖుషీలో హుషారే స్నేహంలో సదా సత్తడే హుషారే హుషారే కలిస్తే హుషారే అంతంటూ లేని అందరే మొహమాటం అనుమాటే చెరిపేసి చనువే ప్రతిమాలు బెదిరించి చొరవే వద్దన్నా విసిగించి చెలిమే ఎప్పుడైనా విడిపోని గుణమే నవ్వింకా ఆగే నా నలుగురిలో బాధేది రాదింకా రైటర్ శ్రీనివాసరావు గారు కూడా ఒక నిమిషం పాటు మనం వహించాలని చెప్పి కోరుకుంటున్నాం.
వాళ్ళు కూడా ఉండుంటే మనతో పాటు పార్టిసిపేట్ చేసేవాళ్ళు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు ఆల్. మా ఉపాధ్యాయులందరికీ కూడా గౌరవప్రదంగా నమస్కారాలు అయితే తెలియజేసుకుంటున్నాము. ఈరోజైతే ఫస్ట్ మన ప్రధానోపాధ్యాయులు గారు శ్రీ సుబ్బారావు గారికి నమస్కారాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం చెప్పాలంటే, మీకు ఆ సారి ఇష్టమా ఈ సారి ఇష్టమా అంటే, ఒకటి డైలాగ్ ఉంటుంది కదా సావిత్రి గారి మూవీలో, మీకు ఆ ఫుడ్ ఇష్టమా ఈ ఫుడ్ ఇష్టమా అంటే, మాది ఇది పుట్టినిల్లు అది మెట్టినిల్లు, అది ఎలా చెప్పగలం అనేలాగానే ఇంగ్లీష్ అనేది మనం డెవలప్ అవ్వడానికి నేర్పింది. అలాగే సైన్స్ అనేది మన చుట్టూ ఉన్న నేచర్ని మనం ఎలా కాపాడాలో నేర్పారు. సోషల్ అనేది మంచి పౌరులుగా తీర్చిదిద్దడంలో మనకి సహాయపడ్డారు. అలాగే ఫిజిక్స్ అనేది యాక్షన్ రియాక్షన్ లాగా, మ్యాథ్స్ అనేది మన జీవితంలో సంఖ్యలే కాదు అవి ఎలా అప్లికేబుల్ అవుతాయో, కోణాలు కరెక్ట్గా ఉంటేనే మన జీవితం అనేది కరెక్ట్గా ఉంటుందనేది చెప్పారు. హిందీ అనేది ఒక భాషే కాదు సంస్కృతి అనేది చెప్పారు. సో అలా చెప్పుకుంటూ పోతే తెలుగు అనేది మనం ఫస్ట్ ఒకరితో మాట్లాడేటప్పుడు సందులు సమాసాలు వ్యాకరణం లాగా స్పష్టత అనేది నేర్పారు. ఎవరి ప్రాముఖ్యత వాళ్ళదే, వీళ్ళిష్టమా వాళ్ళిష్టమా అనేది మనం చెప్పలేము. ఎందుకంటే మనకి మంచి నైతిక విలువలు నేర్పి మనల్ని ముందుకు నడిపిన ఉపాధ్యాయులందరికీ కూడా మేమైతే నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రధానోపాధ్యాయులు గారి గురించి చెప్పాలంటే, ఆయన 2 రోల్స్ ప్లే చేసేవాళ్ళు. ఒకళ్ళు ప్రధానోపాధ్యాయులు గారు, అలాగే మాకు ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు అనమాట. ఆయన క్లాస్లోకి అడుగు పెట్టగానే లాంగ్వేజ్ మారిపోయేది, అది కూడా పిన్ డ్రాప్ సైలెన్స్ అనమాట. మన స్కూల్ ఒక పెద్ద నౌకకు ఒక కెప్టెన్గా మన ప్రధానోపాధ్యాయులు అనమాట. సార్ యు ఆర్ ట్రూలీ ది క్యాప్షన్ ఆఫ్ అవర్. కూడా మీ చేతుల్లోనే తీసుకుని పరీక్ష రాసాం. సర్టిఫికేట్స్ తీసుకుని జీవితం అనే పరీక్ష రాయడానికి గౌరవంగా గేటు నుండి అడుగు బయటికి పెట్టాం. మీరు మాకు ఇంగ్లీష్ మాత్రమే కాదు, గ్రామర్ అంటే ఏమిటో, ఫుల్ స్టాప్ ఎక్కడ పెట్టాలో, కామా ఎక్కడ పెట్టాలో నేర్పించారు. ఇప్పటికీ మా అందరికీ గుర్తుండే విషయం ఏంటంటే, హ్యాంగ్ నాట్ లీవ్ హిమ్ అనే సెంటెన్స్లో కామా తప్పుగా పెట్టే జీవితం ఎలా బ్రతుకు నుండి మరణం అవుతుందో అనేది తెలుసుకున్నాము. సార్ అప్పటికి మీరు 50లో ఉన్నా మీరు మైక్ పట్టుకోగానే స్కూల్ స్పీకర్లు వణికేవి. మీ మాటల్లో ఉన్న ఆ శక్తి, ఆ కరేజ్, ఆ క్లారిటీ అనేది ఇప్పటికీ మర్చిపోలేము. మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. తెలుగు మాస్టర్ ద్వారా ప్రార్థనా చేస్తాను. మహాగణాధిపతి నమః. విద్యాకైరవ కౌముదీం ముక్తామణిం దారాం పద్మభోస్త్రలోకజననీం వందే గిరాం దేవతాం యత్పాదాబ్జ నమస్క్రియా సుకృతినాం సారస్వత ప్రక్రియా బీజన్యాస భువో భవంతి కవితాః నాట్యైక జీవాః తవాః శ్రీవాణీ గిరిజాశ్చిరాయ దధతో వక్షో ముఖాంగేషు ये लोकानां स्थितिमावहन्त्यविहतां स्त्रीपुंसयोगोद्भवां ते वेदत्रयमूर्तयस्त्रिपुरुषाः सम्पूजितावस्तुरैः भूयासु पुरुषोत्तमाम्बुजभवश्रीकन्धरश्रेयसे गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् ब्रह्मस्मै श्रीगुरवे नमः. ఈ పాఠశాల ప్రాంగణం చాలా పవిత్రమైంది. ఇక్కడ మీరు విద్యాభ్యాసం చేయడానికి, మేము ఉద్యోగరీత్యా ఇక్కడ బోధనకు వచ్చిన ఉపాధ్యాయులుగా ఉండటానికి మూలకారకులైన ఈ పాఠశాల నిర్మాణ దాతలు బిఎస్పీ, అలాగే నిరంతరము ఈ పాఠశాల అభివృద్ధికి పడినటువంటి పరాల బంగారరాజు గారికి, అలాగే నంబూరి బాబు గారికి, ఈ పాఠశాలను ఆనుకున్నటువంటి 4 గ్రామాల ప్రజలకి ముందుగా ఉదయపూర్వక నమస్కారాలు అందిస్తాను. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు మంచి మంచి ఉచ్చ స్థితిలోకి వెళ్ళారు.
ఇక్కడ బోధనకు వచ్చినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ఈ పాఠశాలకు వచ్చేటప్పుడు భయపడినా ఈ ప్రాంగణము ఈ వాతావరణము ప్రకృతి వైద్యశాలలో ఉంటుంది. ఆనందంతో ఇక్కడ పనిచేయడం జరిగింది. మేమంతా కూడా ఉపాధ్యాయులు విత్ బ్లాంక్ మైండ్ వీ ఎంటర్ ది స్కూల్. ప్రశాంతంగా ఆ గేటు దాటి లోపలికి వచ్చేటప్పటికి బ్లాంక్ మైండ్తో వెళ్ళేవాళ్ళం. అలాగే సాయంకాలం 5 గంటల తరువాత మళ్ళా ప్రశాంతమైనటువంటి వాతావరణం బ్లాంక్ మైండ్ తోటి ఇళ్ళకి వెళ్ళేవాళ్ళం. మళ్ళీ ఇంటికి బియ్యం పట్టుకెళ్ళేవాళ్ళం కాదు. ఒకళ్ళ మీద ఒకరికి జాలీలు కానీ లేక ఇంకొకరికి డాక్యుమెంట్స్ అయ్యి మాకు ఉండేవి కాదు. ఓపెన్ హార్టెడ్గా ఉండేవారు. అది ఈ పాఠశాల ప్రాంగణంలో ఉన్నటువంటి మహిమ. ఇకపోతే మనం అందరం కూడా మొట్టమొదటిగా మాతృదేవో భవ, మన కన్న తల్లిని స్మరించాలి. తల్లి అంటే భూదేవి కన్నా గొప్పది. పితృదేవో భవ, మనకి జన్మనిచ్చినటువంటి తండ్రి సముద్రం కన్నా గొప్పవాడు. ఇక ఆచార్య దేవో భవ, మీకు విద్యను బోధించినటువంటి ఉపాధ్యాయులు, మీకు జ్ఞానాన్ని బోధించిన ఉపాధ్యాయుల్ని మనం గౌరవించాలి. ఆ పని మీరు ఎప్పుడు చేస్తున్నా ఉన్నారు. అది ఈ పాఠశాల గడ్డలోనే ఉంది. ఉపాధ్యాయులు గౌరవించాలి. మనకి అక్షరాభ్యాసం చేసేటప్పుడు చూడండి, ఓం నమ శివాయ, తర్వాత భగవంతుని స్మరించిన తర్వాత వెంటనే అమ్మ, ఆవు, రెండు పవిత్రమైనటువంటి పదాలు, పవిత్రమైనటువంటి జీవులు. గోమాతను రక్షించాలి, గోమాతను పూజించాలి, గోమాతను సంరక్షించాలి. అలాగే తల్లిదండ్రులను కూడా మనం పూజించాలి, గౌరవించాలి. ఇంకా గురువుల్ని గౌరవించడం అనేది ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మన దేశానికి శంకర్ దయాళ్ శర్మ అనేటువంటి ఒక రాష్ట్రపతి గారు పనిచేశారు. ఆయన రాష్ట్రపతి కాకముందు ఒక ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నారు. ఆయన రాష్ట్రపతి అయిన తర్వాత ఆయన్ని ఉమా అనే నగరంలో, ఉమా అనే దేశం వాళ్ళు ఆహ్వానించారు. మన మోడీ గారు చూడండి, ఒకసారి అమెరికా, ఆస్ట్రేలియా అనే దేశాలకు వెళ్ళైతే వాళ్ళు ఆహ్వానిస్తారు. ఆ రాష్ట్రపతి గారిని ఉమా అనే దేశంలో ఆహ్వానిస్తే ఈయన ఉమా అనే దేశానికి వెళ్ళారు. వెళ్ళగానే గౌరవం ఏంటంటే మన రాష్ట్రపతిని ఆ దేశ రాష్ట్రపతి, ఆ దేశ అధ్యక్షుడు సాధారణంగా ఆహ్వానించడం ఆనవాయితీ. ఆహ్వానించిన తర్వాత కారులో తీసుకెళ్ళారు. మనకి మన రాష్ట్రపతి ఎంత గొప్ప, ఆ దేశానికి ఆ రాష్ట్రపతి అంత గొప్ప. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, శంకర్ దయాళ్ శర్మ గారు ఉమా అనే దేశంలో దిగ్గానే ఆ దేశ రాష్ట్రపతి డ్రైవర్గా కూర్చుని ఆయన కారులో తీసుకెళ్ళి అందరూ ఆశ్చర్యపోయారు. ఏంటి మన రాష్ట్రపతి గారు కార్ డ్రైవింగ్ చేయడం ఏంటి? అప్పుడు విలేకరులు ఉంటారు కదా, విలేకరుల దగ్గరికి వచ్చి ఏంటండి ఆయన మీరు డ్రైవింగ్ చేయటువంటి బోనంతమంది నిరసన ఉంది. కాదు, శంకర్ దయాళ్ శర్మ గారు నా గురువు గారు, నేను మీ అందరికీ రాష్ట్రపతి అయినప్పటికీ కూడా ఆయన నా గురువు గారు అని చెప్పి ఆయన కాళ్ళు పట్టుకుని నమస్కరించారు. అంటే గురువు యొక్క ప్రాధాన్యత ఉంటుంది. అంచేత గురువుని ఎప్పుడూ కూడా ఎల్లవేళలా కూడా మనం పూజించాలి, గౌరవించాలి. ఇక ఇతరులతో మాట్లాడేటప్పుడు మనం కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి. మాట చాలా విలువైనది. మనం మాట్లాడే మాట ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు. ఒక్క మాట వల్లే రాజ్యాలు, యుద్ధాలు, కురుక్షేత్రాలు జరిగాయి. అంచేత ఇతరులతో మాట్లాడేటప్పుడు మనం కొద్దిగా
జాగ్రత్తగా మాట్లాడాలి. అందులో మన పిల్లల దగ్గర మాట్లాడేటప్పుడు ఇంకా జాగ్రత్తగా. అలాగే మాట్లాడి ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మాటను మనం జాగ్రత్తగా వినాలి. మాటను జాగ్రత్తగా విని ఆలోచించి గ్రహించి నిర్ధారణ చేసుకుని అప్పుడు విప్రయోగం. అంతేగాని రొడవడ మాట్లాడకూడదు. అందుక నోటి నుండి వచ్చే మాట చాలా విలువైనది. తక్కువగా మాట్లాడాలి, ఎక్కువగా పనిచేయాలి. టాక్ లెస్, డూ మోర్. మీరందరూ కూడా చక్కగా ఉచ్చస్థితిలో ఉన్నారు. కొంతమంది ఇంజనీర్లుగాను, కొంతమంది టీచర్లుగాను, మరి కొంతమంది అన్నిటికన్నా గొప్ప వ్యవసాయ రంగం ఆక్వాకల్చర్లో ఉన్నారు. మనం ఏ వృత్తి చేసినా మనలో నిజాయితీ, మాటలో నిజం ఉంటే మనం ఎవరికి భయపడక్కర్లేదు. నీతి నిజాయితీతోటి, నైతిక విలువలతోటి మన జీవనాన్ని గడపాలి. అంచేత ఎప్పుడూ కూడా సక్రమమైనటువంటి మార్గంలో మనం చేసేటువంటి పనిని సక్రమంగా నైతికమైనటువంటి జాబ్ని మనం చేసుకుని మంచి పౌరులుగా ఉండాలి. వర్క్ ఈజ్ వర్షిప్, పనే దైవం. డ్యూటీ ఈజ్ గాడ్. మనం చేసే వృత్తే మనకి దైవంతో సమానం. మనలో కనుక నీతి, మన మాటలో కనుక నిజం ఉన్నట్లయితే భగవంతుడు కూడా మనకి తోడ్పాటుగా ఉంటాం. జీవితంలో కష్టసుఖాలు సహజం. కష్టసుఖాలని ధైర్యంగా ఎదుర్కోవాలి. ప్రతి వారికి ఏదో ఒక సమస్య ఉంటుంది. సమస్య లేని మానవుడు ఉండదు. వ్యవసాయంలో సమస్యలు ఉన్నాయి, ఉద్యోగాల్లో సమస్యలు ఉంటాయి, కుటుంబంలో సమస్యలు ఉంటాయి. సమస్యని ధైర్యంగా ఎదుర్కోవాలి. సమస్య లేని మానవుడు లేడు. సమస్య అనేది సహజం. ఎవరైతే సమస్యని ధైర్యంగా ఎదుర్కొంటాడో వాడే ధీరోదాత్తుడు అవుతాడు. అంచేత సమస్యలకి మనం భయపడకూడదు. తర్వాత మనం జీవితంలో ఏదైనా సాధించాలి అంటే ముందు ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకోవాలి. ఆ టార్గెట్ను అధిగమించడానికి, దాన్ని చేరుకోవడానికి మనం శ్రమపడాలి. ఏకాగ్రత పనిచేయాలి, కాన్సన్ట్రేషన్తో పనిచేయాలి. ఒక్కసారి మనం చేసే పనిలో మనకి అపజయం ఎదురవచ్చు. నిరాశ పడకూడదు. సహనం వహించాలి. అప్పుడు తప్పకుండా మనం విజయం సాధిస్తాం. ఎవరైనా ఎక్కడైనా ప్రపంచంలో ఎవరైనా సరే ఏదైనా సాధించాలి అంటే దానికి కారణం ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మీరందరూ కూడా మంచి పౌరులుగా ఉన్నారు. పిల్లల్ని జాగ్రత్తగా పెంచండి. పిల్లలకి విద్యనివ్వండి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా చదువు బాగా ప్రోత్సహించి చదివించండి. మళ్ళా ఇక్కడ పిల్లల దగ్గర జాగ్రత్తగా మాట్లాడండి. ఏది పడితే అది పిల్లల దగ్గర మాట్లాడితే మనకి తెలియకుండానే మనం వాళ్ళకి అక్కర్లేని మెసేజ్ ఇచ్చిన వాడు అవుతాం. పిల్లల దగ్గర భార్యాభర్తలు జాగ్రత్తగా మాట్లాడండి. పిల్లలకి సెల్ ఫోన్లు, టీవీలు అలవాటు చేయకండి. ఎప్పుడైతే పిల్లలు మంచి పౌరులుగా తీర్చిదిద్దారో ఒక కుటుంబంలో ఒక్కడు క్లిక్ అయితే ఆ కుటుంబం యొక్క చరిత్ర అంతా కూడా మారింది. అంచేత పిల్లలకి
ఇప్పుడు నేను వినదాన్ని బట్టి చాలామంది పిల్లలకి టెన్షన్ చదువుకుంటున్నారు. పిల్లలకి ఏబిసిడి నేర్పండి. ఏబిసిడీలు అంటే ఎలాగో స్కూల్లోనో కాన్వెంట్లోనో నేర్పుతారు. ఏ ఫర్ అటెండెన్స్, రెగ్యులర్గా పిల్లల్ని పాఠశాలకు పంపించండి, గారం చేయొద్దు. బీ ఫర్ బిహేవియర్, మంచి ప్రవర్తన కలిగినటువంటి పౌరుడుగా వాళ్ళని తయారు చేయండి. సి ఫర్ క్యారెక్టర్, సశీలుగా ఉండాలి. పిల్లలకి ఎవరికైనా సరే శీలం తప్పది, శీలం పోతే జీవితం పోయినట్టు, ప్రాణం పోయినట్టు. డి ఫర్ డిసిప్లిన్, క్రమశిక్షణ. క్రమశిక్షణ లేకపోతే అగమ్యగోచరంగా ఉంటుంది జీవితం. అప్పుడు ఎడ్యుకేషన్, ఆఖరి ఎడ్యుకేషన్. రెగ్యులర్గా పాఠశాలకు వెళ్ళాలి, సత్ప్రవర్తన కలిగి ఉండాలి, మంచి క్యారెక్టర్ శీలం కలిగి ఉండాలి, క్రమశిక్షణతో ఉండి వచ్చేటువంటి విద్య ఉంది చూసారా, అమూల్యం. అటువంటి విద్యను మీరు పిల్లలకు వచ్చేటట్లుగా ప్రయత్నం చేయండి. వివేకం లేని తెలివి, మంచితనం ఎందుకు పనికిరావు. వివేకం ఉండాలి. అంచేత వివేకవంతులుగా తయారు చేయండి. 10వ తరగతి జీవితంలో 10వ తరగతిలో కలిసి చదువుకున్న పిల్లల యొక్క స్నేహమే బలమైంది. ఆ తర్వాత ఎంతోమంది స్నేహితులు మనకు అవుతారు. అదంతా బిజినెస్ ఫ్రెండ్షిప్. కాలేజీల్లోనూ ఇలా ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందంటే వాళ్ళు ఉన్నంతకాలం మనం ఉన్నంతకాలమే ఆ ఫ్రెండ్షిప్. కానీ 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా మన హై స్కూల్లో చదివినటువంటి తోటి స్నేహితులే మనకి నిజమైన స్నేహితులు. మనకి ఆపదల్లో కానీ ఇంకో రకంగా కానీ మనకి సహాయ సహకారాలు అందించే ఈ మిత్రులే. మనసు వ్యక్తి మన కష్ట సుఖాన్ని వాళ్ళతో చెప్పుకోగలం. అంచేత ఇదంతా కూడా 10వ తరగతిలో స్నేహితులు కాబట్టి చక్కగా కలిసిమెలిసి ఉండండి. ఏ ఇతర ప్రాంతాల్లో ఉన్నా, మనుషులు దూరంగా ఉన్నా మనసు దగ్గరగా పెట్టుకోండి. మీలో ఎవరైనా ఆర్థిక ఇబ్బంది ఉన్న వాళ్ళకైతే సహాయం చేయండి. తప్పకుండా సహాయం చేయాలి. తోటి వారికి లిఫ్టింగ్ ఇవ్వాలి. అలాగే మనం చదువుకున్న ఈ పాఠశాలకి వనరులు సమకూర్చండి. ఏదైనా మంచి స్థితిలో ఉన్నారు కాబట్టి ఒక కమిటీ వేసుకుని పాఠశాలకు ఏదో రకమైనటువంటి మంచి పని చేద్దాం అనుకుని చక్కగా చేయండి. మీరంతా వాళ్ళు చేసేవాళ్ళే. అంతకన్నా ముఖ్యం ఏంటంటే, నేను యజ్ఞాష్గా పనిచేసినప్పటి నుంచి అప్పుడు ముందు నుంచి కూడా రంగడు ఈ పాఠశాలలో వాచ్మెన్గా ఉండేవాడు. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. రంగా ఉన్నాడా? ఓహో, రంగడికి ఈ మధ్యన కొంచెం ఈ మధ్యన కొంత అనారోగ్యం చేసిందని విన్నాను. మీ వంతు సహకారం రంగడికి అందించండి, సహాయం చేయండి. మనకి స్కూల్లో ఎప్పుడు గంట కొట్టేవాడు. ఈ స్కూల్లో గంట కొట్టేది ఇద్దరం ఫస్ట్ రంగా రాజే నేను. అందుచేత ఈ పాఠశాలని చక్కగా కాపలాగా ఉంటూ మీరు మేము కూడా పెద్దవాళ్ళగా అయ్యేటట్లుగా తీసుకున్నాడు. అని చెప్పి అందరికీ తగిన సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఇక ఆఖరిగా కష్టపడి సంపాదించండి. డబ్బు బాగా సంపాదించాలి. బాగా సంపాదించాలన్నాం కదండి, అక్రమ మార్గాలు వద్దు. నీతి నిజాయితీతో ధనాన్ని సంపాదించాలి. ఏ ఫీల్డ్లో చేసినా అని చెప్ప డబ్బుని బాగా సంపాదించండి, ఎక్కువగా సంపాదించండి, ఎక్కువగా కష్టపడండి, తక్కువగా ఖర్చు పెట్టండి. ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా డబ్బుని పొదుపు చేయండి. ధనం అనేది ఎప్పటికైనా అవసరమే. ధనం ఉంటే డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చు. మనీ మేక్స్ మెనీ థింగ్స్. డబ్బు ఉంటే ఎన్నైనా జరగదు. అంచేత కష్టపడి నిజాయితీతోటి డబ్బులు సంపాదించండి. పిల్లలకి నైతిక విలువలు నేర్పండి.
మీరు కూడా నైతిక విలువలతో ముందుకు వెళ్ళండి. స్నేహితులను మర్చిపోవద్దు, పాఠశాలను మర్చిపోవద్దు, గురువుని అసలు మర్చిపోవద్దు. మీరు చదువుకునే రోజుల్లో చాలామందిని కేకలేయడమో దెబ్బలు కొట్టడమో జరుగుతుంది. అది కేవలం మీరందరూ వృద్ధిలోకి రావాలనేటువంటి ఉద్దేశమే తప్ప మీ ఎవరి మీద మాకు ఏ గురువుకి కష్ట సాధింపులు ఉండవు. చాలా ఆనందంగా ఉంది. చక్కగా చాలా బాగా రిసెప్షన్ ఇచ్చారు. మరి స్టేజ్ మీద తీసుకొచ్చారు, పూలవాన కురిపించారు. మరి ఏంటో రత్నకుమార్ మాస్టర్ని ఆఖరిని కాకేస్తున్నారు ఏంటో నాకు డౌట్ వచ్చింది. రత్నకుమార్ని ఎప్పుడు కాకేయాలో అప్పుడు కాకేశారు. మేమంతా ముసలాలం అయిపోయాం. మా అందరిలోకి ఎప్పుడు ఎవరికి హీరో యంగ్ అండ్ డైనమిక్ అని చెప్ప చాలా ఆనందంగా ఉంది. ఇంకా భోజనం చేయి ఇక్కడ కడుపు నిండిపోయింది. మీ యొక్క ప్రేమాతిశయాలు మమ్మల్ని ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటూ ఉండి చక్కగా పిల్లల్ని బాగా చూసుకుంటూ పిల్లల్ని వృద్ధిలో తీసుకుంది. ఆఖరిగా చిన్న మాట, తల్లిదండ్రులను గౌరవించండి. అత్తమామని అమ్మాయిలు అత్తమామని జాగ్రత్తగా వృద్ధాశ్రమానికి పంపకండి, మంచిగా ఉండి అని చెప్ప ఆడపిల్లలు అలాగే మగపిల్లలు అత్తమామని కూడా అమ్మా నాన్నలాగా చూసుకోండి. మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్ప నేను చెప్పిన విషయాల్లో మంచి విషయాలు గ్రహించి మా శిష్యులుగా మంచి పేరు తెచ్చుకుంటారని మమ్మల్ని అందరినీ కూడా గుర్తు పెట్టుకుంటారని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా దివ్యాసులు కలగజేస్తూ తర్వాత ప్రసంగం. నాకు 2001లో చిన్న విషయం గుర్తు వస్తుంది. మనందరం కూడా 5వ తరగతి పూర్తి చేసుకుని అప్పుడే ఈ గ్రౌండ్లో అడిగిపెట్టాం. అదే మా తెలుగు పుట్టినది. ఆయన తెలుగు పుస్తకంలో పేజీలు తిప్పడం కాదు, ఛందస్సుల చక్రం తిప్పి ప్రతి అక్షరాన్ని ప్రతి మంచి మాటని జీవంతో నింపిన గురువు మనకు. సార్ బారిస్టర్ పార్వతీశం అన్న కన్యాశుల్కం అన్న రాసింది ఎవరైనా చెప్పిన మీరు మాత్రమే మాకు గుర్తున్నారు సార్. ఆయన సుభాషితాల్లోని పద్యాలు పాడారు, అన్నమయ్య కీర్తనలు వినిపించారు, వేమన శతకం, సుమతి శతకం, దాశరథి శతకం మాకు పరిచయం చేశారు. ఆయన స్పెషల్ ఏంటంటే ఆయన తెలుగు గురువు గారే కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్కి నిలువుటద్దం, నిలువు దిక్సూచి. ఆయన సెల్ఫ్ రెస్పెక్ట్కి తెలుగు మాట తేలిగ్గా ఉండాలి, వ్యక్తిత్వం మాత్రం గట్టిగా ఉండాలి అని మిమ్మల్ని చూసి నేర్చుకున్నాం సార్. మేమందరం తెలుగుకి మేము స్వరం, కానీ దానికి బలం మాత్రం ఆయనే. మా జీవితాల్లో ఎప్పటికీ మూసుకొని తెలుగు తలుపు మీరే సార్. సో మీ విలువైన ప్రసంగాన్ని మా అందరికీ అందించాలని కోరుకుంటున్నాను. సభాధ్యక్ష ఏవో నేను ఒకదానికి మాత్రం చాలా సంతోషపడుతున్నాను. కారణం ఏంటంటే ఆ పేటెడ్ ధనలక్ష్మిని ఇక్కడ నుంచో పెడతారేమో, నన్ను చివరిలో కేకేస్తుంది. ఏంట్రా బాబు తీసుకొచ్చి అనుకున్నాం. యాంకర్ మారడంతో నా స్థానం మారింది. అందుకని యాంకరింగ్ అంతా నరేషన్ కంటిన్యూ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సరే పిల్లలు మీకు ఏదో మా ఎందుండే అభిమానంతో ఏవో రకరకాలు మాట్లాడారు, కానీ మనకంటా గొప్పవాళ్ళు చాలామంది ఉంటారు. సరే నాకు ఇంకొక అదృష్టం ఏంటంటే నేను ఎప్పుడు ఈ స్కూల్కి వచ్చినా మా చిన్న తెలుగు మేస్తారు అంటున్నారు. నేను ఇంకొక 5 ఏళ్లలో రిటైర్ అవుతాను. నేను చిన్న తెలుగు మేస్తారుగానే రిటైర్ అవుతానేమో అనేటువంటి భయం ఉండేది. అదేమి లేకుండా ఒక గవర్నమెంట్ 11 సంవత్సరాల క్రితమే గుర్తించి పెద్ద తెలుగు మేస్టర్ చేసినాను. ఇప్పుడు జూనియర్ ఇంటర్ కూడా చెప్తున్నాను కాబట్టి లెక్చరర్గా కూడా, అంటే జీతం రాని లెక్చరర్. అయితే ఏదేమైనప్పటికీ కూడా పిల్లలకి విద్యను కలపడం, నేర్పించడం అనేటువంటిది, అసలు విద్య అనేటువంటి శబ్దమే విత్ జ్ఞానే అనేటువంటి ధాతువు నుంచి వచ్చినటువంటిది. విద్య అంటే కొత్త నింపేదని కాదు. ఈవేళ మనం చదువుకున్నటువంటి చదువు రకరకాల ఉద్యోగాల్లో రకరకాల వృత్తుల్లో ఉండి పొట్ట నింపుతుంటే
అది మాత్రమే విద్య అని అనుకుంటే తప్పండి. విద్య అంటే జ్ఞానం అన్నారు. జ్ఞానం ఉన్నటువంటి వాడు అసలు ఏ వృత్తి చేసినా ముందు వృత్తి కాదు ముఖ్యం. ఇందాక ఎవరో పరిచయం చేసుకుంటా ఎందుకు లేనంటారు. ఏ వృత్తి అనేటువంటిది కాదు ముఖ్యం, ప్రవృత్తి ముఖ్యం. చాలా మన ప్రవృత్తి కనుక బాగున్నట్లయితే మన జీవితాలు బాగుంటాయి. మరి ఈవేళ విద్యా వ్యవస్థలో చాలా మార్పులు వచ్చినప్పటికీ కూడా ఈ పాఠశాలలో మేము చదువు చెప్పినటువంటి రోజుల్లో మీ అందరి దగ్గర మేము పొందినటువంటి అభిమానం మాత్రం చిరస్మరణీయం, మరిచిపోలేనటువంటి. కారణం ఏంటంటే చాలా వచ్చే మార్పులు. మనం ఇవాళ పాఠం చెబుతున్నటువంటి పాఠశాలలోనే మనకు సరైన గుర్తింపు లేదు. మేము వస్తుంటే వెనకాలే విజయం చేస్తూ పాటలు పాడుతూ మొత్తం జనరేషన్ అంతా మారింది. మొత్తం కరోనాతో పూర్తిగా మారింది. మరి అలాంటి స్థితిలో ఎప్పుడో 20 ఏళ్ల క్రితం పాఠం చెప్పిన వాళ్ళందరినీ కూడా మమ్మల్ని కలిపి ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం పేరుతోటి, పైగా ఇది హోల్ హార్టెడ్గా హృదయంలో వచ్చినటువంటి పిలుపండి. పిల్లలు ఎంతో కష్టానికి ఓర్చి ప్రతి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇండివిజువల్గా ప్రతి ఒక్కరిని కూడా పిలిచి వచ్చారు పాపం. మరి దానికి మేము నిజంగా కృతజ్ఞత తెలియజేయాలి. నిజంగా కారణం ఏంటంటే చెప్పాం కదా, ఇవాళ చాలా మార్పులు వచ్చినాయి విద్యా వ్యవస్థలో. గురువు అంటేనే బరువు అనేటువంటి పరిస్థితుల్లో గురువు అంటేనే బరువు. చాలా చోట్ల ఒక 2-3 చోట్ల మేము ఈ మధ్యన ఈ గెట్ టుగెదర్ పెడితే వెళ్ళాం. అక్కడ ఎవరికి వాళ్ళు చక్కగా ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకుని 20 ఏళ్ల క్రితం చదువుకుని మీరంతా కూడా మీరు చక్కగా కబుర్లు చెప్పుకుంటూ వచ్చిన వాడిని నాడు మా నన్ను వదిలేసి అక్కడ అయిపోయింది గెట్ టుగెదర్ అయిపోయిందని చెప్పి శుభ్రంగా 4 రకాల కూరలతో భోజనం చేసి వెళ్ళిపోయినటువంటి గెట్ టుగెదర్లు చాలా చూసాం ఈ రోజుల్లో. మరి ఇంతటి ఆప్యాయతతోటి మమ్మల్ని అందరినీ ఆహ్వానించి ఇంత నిజంగా ఇంత అది ఒకళ్ళు చెప్తే వచ్చేటువంటిది కాదు. అంటే ఇప్పుడు ఏదో సార్ మీరు ఎత్తున పువ్వులు వెళ్ళాం కానీ మేమంతా గొప్పవడం మీరు అంటారని అనుకోవద్దు. అది ఒకళ్ళు చెప్తే వచ్చేటువంటిది కాదు. గౌరవం అనేటువంటిది, ఇచ్చిపుచ్చుకోవడం అనేటువంటిది, గౌరవం అనేటువంటిది ఒకళ్ళు చెప్తే వచ్చేటువంటి విద్య ఒక విధానం కాదు. అది ఆ విద్య ద్వారా మాత్రమే ఈ వివేకాన్ని పొందుతాం. విద్యా దదాతి వినయం అంటాడు. విద్య వినయాన్ని ఇస్తుంటా. వినయా జ్ఞాతి పాత్రతాం. వినయం అనేటువంటిది క్యారెక్టర్ని ఇస్తుంటా. పాత్రత్వాత్ ధనమాప్నోతి. ఆ క్యారెక్టర్ బాగుంటే డబ్బు దానంతటదే వస్తుంటా. ధనాధర్మం తత సుఖం అంటాడు. అంటే అలా వచ్చినటువంటి ధనాన్ని దానం చేయడం ద్వారా సుఖాన్ని పొందమన్నాడు. అంటే ఎప్పుడు కూడా మనం ఏం చేశామన్నటువంటిది కాదు, మనం ఎంత హృదయపూర్వకంగా ఏ పని చేశామనేటువంటిది మాత్రమే అది గుర్తించగలిగింది. ఆ గెట్ టుగెదర్లకి ఈ గెట్ టుగెదర్కి ఎంత తేడా అనిపించిందంటే మమ్మల్ని పిలవకపోతే వచ్చిన నష్టం ఏంటి అనుకున్న రోజులు ఉన్నాయి. నేను పొద్దుట మా స్టూడెంట్ భీమని తీసుకొచ్చిన అతనితో కూడా అన్నాను. ఇప్పుడు మమ్మల్ని పిలవకపోతే వచ్చిన నష్టం ఉంది. ఇప్పుడు మీరు కలుసుకోవాలనుకున్నప్పుడు మమ్మల్ని కేకేస్తారు. దానికి ఆ వంకెట్టి మాస్టర్లందరినీ కేకేసి వాళ్ళను మనను వదిలేసి వాళ్ళందరూ తగ్గ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకుని వాళ్ళే మాట్లాడుకుని వాళ్ళే వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. మరి అలాంటి గెట్ టుగెదర్ అని చెప్పి ముందు భయపడ్డాం, కానీ లేదులే మన తమిళనాడు స్కూల్లో అలా ఉండదులే అనేటువంటి ఒక నమ్మకంతో ఇంకా పొద్దుగా పూజ కూడా అవ్వలేదు. మాస్టర్ వస్తున్నారా అంటూ మా శిష్యుడు నేను వచ్చేసానండి, దగ్గరలో ఉన్నాను, 20 నిమిషాల్లో మీ ఇంటి దగ్గర ఉంటాను అన్నాడు. అనేటప్పటికి గబగబా మొత్తం మీద పూజ చేసి వస్తే ఇక్కడ మేమిద్దరే మొదట అడిగేసినట్టు అది అప్పటికి అడకలు ఉన్నారని కొంతమంది మగవాళ్ళలో మేమిద్దరే అనుకుంటూ వచ్చినట్టు నరేష్ వస్తున్నాడు. మేము అంటే ఈ ఊరికి రావాలంటే అంత అత్యుత్సాహం అనమాట. తెల్లారుజాము 4 గంటలకు లేచి ఎప్పుడు వెళ్దామా తమిళనాడు అని ఉంటుంది. ఆ అభిమానం అంతా కూడా ఈ స్థలం యొక్క గొప్పతనం. మన దాంట్లో కూడా చెప్పము సంకల్పం, మంచి వాళ్ళ యొక్క సంకల్పం వల్ల ఇలాంటి కార్యక్రమాలు చక్కగా సజావుగా జరిగిపోతుంటాయి. అలాంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మాస్టర్. ఆల్రెడీ పెద్ద అయిన గట్ట ఆయన ఆల్రెడీ ఇలాగ చాలా సేపు చెప్పారు. ఇక్కడ ఇంకొక చిన్న తేడా చేశారు మీరు. అదేంటంటే రెండోది ఏంటంటే తేడా అంటే కంగారు పడకండి. తేడా అంటే రత్నకుమార్ గారిని చివరిలో కేకేయడం. ఆయన ఆల్రెడీ రిటైర్ అయిపోయారు, ఆయన్ని మేము ముందుకు కేకేయాలి. ఆయన ఏంటి ఇంకా కుమారుడిని అనిపించుకోవాలని, ఇంకా నేను కుమారుడిని నేను అనిపించుకోవాలని పక్కవాళ్ళందరినీ చూసి ఈయనకాకి అందరినీ స్టేజ్ ఎక్కించాడు. చివరిలో మమ్మల్ని అంటే చుట్టుపక్కల వాళ్ళందరినీ ముందెక్కిచ్చారు. నన్ను జనార్దన్ గారిని మాస్టర్ని. మరి కుమార్నేమో రత్న కుమార్ గారినేమో చివరిలో ఎక్కిచ్చారు. అది కూడా ఒక రకమైనటువంటి మోసమే. ఏదేమైనా మీ అందరి చదవ వల్ల ఈ వారంలోనే రెండోసారి మేము ఎంతో ఆత్మీయంగా ఉండేవాళ్ళం. ఇక్కడ మీకు తెలుసు కదా, మీరు కూడా తెలుసు. ఆ మామిడి తోటలోకి వచ్చి చక్కగా కబుర్లు చెప్పుకొని చాలా హ్యాపీగా పనిచేసాను ఇక్కడ పనిచేసినంత కాలం. మరి దాన్నంతటినీ కూడా మాకు గుర్తు చేసి మళ్ళీ వాళ్ళందరినీ కలిసేటువంటి ఆ అదృష్టాన్ని ఏర్పాటు చేశారు. మరి మాస్టర్ ఇందాక చెప్పినట్టుగా
మీరు ఆల్రెడీ పెద్దవాళ్ళు అయ్యారు, మీ పిల్లలు చదువుకునేటువంటి ఇదిలో మీకు మేము పాఠం చెప్తే బాగోదు ఇప్పుడు అంతకంట, అదంతా ఏం అవసరం లేదు. కానీ మాస్టర్ ఇందాక చెప్పేశారు, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి, నైతిక విలువలతో కూడినటువంటి విద్యను వాళ్ళకి అందించాలి అని మాస్టర్ చెప్పారు. అదే ఎవరు చెప్పినా అదే. ఎందుకంటే జనరేషన్కి బాగా గ్యాప్ వస్తుంది, వాళ్ళ తీరు మారుతుంది. మొన్న సరదాగా ఏదో సంక్రాంతి సంబరాలు కదా అని చెప్పి పిల్లలు ఏదో గ్రౌండ్లో క్రికెట్ ఆడుతుంది, ఏదో మాకు ఉంటుందిగా, అసలు ఒక రకంగా కొన్ని పైకి చెప్పుకోలేము. వాడు ఎవడైనా హై స్కూల్ జీవితంలో మనకు కూడా అనిపిస్తుంది, మనం చిన్నతనంలో హై స్కూల్ దిగాం, ఇప్పుడు బాగోదు, పిల్లలు చూస్తే పద్ధతిగా ఉండదని కొన్ని అలా దాచుకుంటాం లోపల. అది ఎవడో క్రికెట్ ఆడుతున్నారు పిల్లలు, రే నాకు కూడా 2 బాల్ లేరా నేను కూడా ఆడతానంటే, సార్ మీరేం ఆడతారు ఊరుకోండి సార్ అన్నారు. పోనీ ఆడలేకపోతే లేదా ఒక 2 బాల్ వేయకొని ఆడకపోతే తగులుతుంది, అందుకంటే ఏమవుతుంది కదా వేయి అన్న. ఒక పిల్ల అంటుంది, అబ్బు వచ్చాడే ఆటగాడు అంట. అంటే జనరేషన్కి ఎంత గ్యాప్ ఉందో చెప్తున్నాం. మరి అలాంటి స్థితిలో అంటే ఒక గురువుతో ఎలా మాట్లాడాలో కూడా తెలియటువంటిది. అంత దాకా వచ్చాక మనం ఊరుకుంటామా? అక్కడే ఈ తెలుగు నోట్ పట్రా వేయటాను, ఈ తెలుగు నోట్ పట్రా అన్నాను, పట్టుకొచ్చింది. నేను ఎన్ని పాఠాలు చెప్పాను? 16 అన్నీ. ఎన్నోది రాసావు? 8 అక్కడి నుంచో అని అది వేసిన డైరెక్ట్ మనం ఇవ్వాల్సింది మనం ఇచ్చాం అనుకోండి తర్వాత. కాబట్టి అంత తేడా ఉంది గ్యాప్. ఇదివరకు ఒకవేళ ఏమైనా బాధపడుతూ లోపల పడేవారేమో కొడితే, పైకి ఏమనేవాడు కదా, గౌరవంగా చూస్తారు, ఏమాటకమాట అంటారు. కానీ తర్వాత మాత్రం ఎక్కడో ఒక చోట ఒకసారి విన్నాను నేను, ఎక్కడో నేను సైకిల్ తొక్కుని వెళ్ళేవాడిని కదా, మీకు అందరికీ తెలుసు. నా ముందు 4 బ్యాచీలు పోతారు సైకిల్ తొక్కుని, ఎగ్జామ్ జరుగుతుంది. ఇవాళ ఇది కూడా వచ్చాడే, అసలు ఏమి అసలు రాయని వల్ల చూసి రాయని వల్ల అన్నాడు. అంటే నాకు మొదటి నుంచి మాకు బతిరీలందరికీ కూడా తెలుసు, చూసి రాయడం అంటే అంత ఇష్టం ఉండేది కదా. ఇది కూడా వచ్చాడే, 2 లైన్లు కూడా రాయలేను. నేను కావాలని అది నేను విన్నానని తెలియని బెల్ల పట్టుకుంటూ వెళ్ళా. నువ్వు అన్నది నేను విన్నాను రా అని చెప్పడానికి బెల్ల పట్టుకుంటూ వెళ్ళా. వెళ్ళి మొత్తం మీద మన్నాడు ఆడిపోతే, ఏదో నేను ఏదో అన్నట్టున్నావు అన్నాను. లేదండి సార్ మేము చూడలేదంటాం. మరి ఈ పాఠశాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించేటువంటి తామినాడు బాబు గారు అంటారు కదా, ఆయన వచ్చారు. ఆయన్ని వేదిక మీదకి ఆహ్వానిస్తూ, మరి మీరందరూ కూడా పిల్లల్ని చక్కగా మీరు నైతిక విలువలు పాటిస్తూ పిల్లల్ని కూడా చక్కని నైతిక విలువలతో పెంచుతూ వాళ్ళ అభివృద్ధికి మీ అభివృద్ధికి కూడా భగవంతుడు చేయూతనివ్వాలని, మీకు ఆయురారోగ్య చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాబు గారిని వేదిక మీద అలంకరించవలసిందిగా కోరుతాం. అత్యచిత్రతతో చెప్పిన మా చిన్నతెలుగు మాస్టర్ గారికి, ఆయన ప్రసంగానికి, ఆయన అనుభవపూర్వకమైన దిశానిర్దేశానికి మా కృతజ్ఞతలు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన మా ఫిజిక్స్ మాస్టర్ జనార్దన్ సార్ గారికి హృదయపూర్వక నమస్కారాలు. ఫిజిక్స్ అంటే, కెమిస్ట్రీ అంటే ఏంటో అర్థం కాని వయసులో సూత్రాలు చెప్తూ ఉంటే, ఆ సూత్రాల తర్వాత జీవిత గమ్యంలో మాకు చాలా ఉపయోగపడతాయి అనేది ఇప్పుడే మాకు అనుభవం అవుతుంది. బాధ్యతతో కూడిన బరువుల్ని వేగం తగ్గకోకుండా ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అనేది సార్ చెప్పిన F=ma అనే సూత్రం ఈరోజు మాకు ఎంత ఉపయోగం అనేది ఇప్పుడే తెలుస్తుంది. ప్రతిదానికి యాక్షన్ ఉంటుంది, దానికి రియాక్షన్ ఉంటుంది, దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ జీవితంలో ముందుకు వెళ్ళాలి అనేది న్యూటన్ సూత్రాలు ఇప్పుడే మాకు అవగతం అవుతున్నాయి. ఈ జీవితాన్ని ఒక బాధ్యతతో సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడేలాగా ముందుకు తీసుకుని వెళ్ళడానికి మాకు ఎంతో పునాది వేసిన ఈ మాస్టర్లకి, ఈ స్కూల్కి మా జీవితాంతం మేము రుణపడిపోయి ఉంటాము. ఈ సందర్భంగా మా ఫిజిక్స్ కెమిస్ట్రీని రెండు శక్తులుగా తన భుజాల మీద తీసుకుని ముందుకు తీసుకుని వెళ్ళిన మా జనార్దన్ సార్ గారిని ప్రసంగించాల్సిందిగా కోరుచున్నాం.